అంటే అసలు ఇప్పుడు నవదీప్ని మేము ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాం. ఎందుకు వచ్చిందండి మీ మీద అలాంటి ఇమేజ్? అంటే మీరు చేసిన సినిమాలు ఏంటి అసలు? సినిమాకేం మరి మనం చాలా కేర్లెస్గా ఇప్పుడు కొన్ని న్యూస్లో వచ్చినప్పుడు కొన్ని కేర్లెస్గా వయస్సు దూకుడులో కేర్లెస్గా ఉన్నాం అంటే ఉడుకు రక్తం వల్ల మరి లేదంటే ఏంటో మనం చూస్తే పొగరగా అనిపించాను, లేదంటే డబ్బులు అనుకున్నారు, ఏదో మొత్తానికి ఒక చిన్న జలసీతో కూడిన నెగిటివ్ న్యూస్ వల్ల వచ్చిన అభిప్రాయ భేదం కాదు. అంటే ఐ వాజ్ దేర్ ఇన్ ద న్యూస్ ఫర్ రాంగ్ రీజన్స్. ఇప్పుడు ఆ లాస్ట్లో మన క్లబ్ మన ఈ హైదరాబాద్ హోల్ ఈ సినారియోలో అంత పేర్లు వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఆల్ లైక్ నెగిటివ్ మీద నెగిటివ్. అంటే జనాలకు కూడా తెలియదు కదా ఇప్పుడు, ఏది 10 సార్లు చెప్తే అదే నిజం అను. సో దాంట్లో నుంచి ఇప్పుడు మొత్తానికైతే దాంట్లో నుంచి ప్రశాంతంగా చాలా పీస్ఫుల్. అయితే మీరు ఎక్కడ పుట్టారు, మీ మదరు ఫాదరు ఎవరో తెలియదు, కానీ మీ అక్క ఎవరో మాత్రం మాకు బాగా తెలిసిపోయింది. యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాతే బిగ్ బాస్ ఒక అక్కనిచ్చింది. బట్ ఈ మధ్యన ఎందుకు అక్క తమ్ముళ్ళు ఇది పెద్దగా కనపడలేదు మాకు. అంటే కొంతమంది కలిసిన ప్రతిసారి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం లేకపోతే సోషల్ మీడియాలో పెడతారు. నేను ఆ బ్యాచ్ కాదు, తన కానీ ఇది వరకు ఎక్కువగా కనిపించేవారు, కలిసి కనిపించేవాళ్ళు కదా. అంటే జనాలకి ఇనీషియల్గా మేము వచ్చినప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు వెంటనే వెరీ నెక్స్ట్ కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండమని చుట్టూ పక్కల ఉన్న వాళ్ళందరూ టార్చర్ పెడతా ఉంటారు. సో అలా యాక్టివ్ ఉన్న టైంలో ఎక్కువ కనిపించేవాళ్ళం. దాని తర్వాత ఓన్లీ కలుస్తున్నాం కానీ కనిపించట్లేదు, అంతే. ఆ బాండింగ్ ఏదైతే ఉందో 100% అది ఎప్పటికీ లైఫ్ లాంగ్. నేను ఉన్నంత వరకు తను ఉన్నంత వరకు అది డిఫాల్ట్. బట్ మొన్న ఫర్ రాంగ్ రీజన్స్, ఇప్పుడు నవదీప్ గారు చెప్పినట్టు ఫర్ రాంగ్ రీజన్స్ షీ ఈజ్ ఇన్ ద న్యూస్ అంటే ఆవిడ పర్సెప్షన్లో చెప్తే కనుక, మొన్న నేను అలా అనలేదు అంటే అలా అన్నారని చెప్పేసి మొన్న వచ్చింది కదా. సో దాని తర్వాత ఏమైనా మాట్లాడారా? 100% మాట్లాడుకుంటాం, మేము ఎవ్రీడే మాట్లాడుకుంటాము. అలాగే గుడ్ ఆర్ బ్యాడ్ ఏ జరిగినా సరే తన లైఫ్లో నాకు షేర్ చేసుకుంటుంది, నేను తనకి షేర్ చేసుకుంటాను. మరి ఏం చెప్పారు మొన్న? ఇలా అంటే ఆవిడేమో నేను అనలేదంటది, జనాలేమో ఒకటి అర్థం చేసుకున్నారు. ఏం చెప్పాలో చెప్పానండి. సో అది ఎస్ అంటే ఏం లేదు, అక్క తమ్ముడు అన్న ఒక రిలేషన్ ఉంది కాబట్టి. ఒక చెల్లి లేకపోతే అక్క మనకి ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఒక తమ్ముడు అన్న ఏం చెప్తారో అదే చెప్పాను, ధైర్యం చెప్పాను. ఎస్ ఆయన ఎవరైనా అడుగుతున్నారు, శివజ్యోతి అని ఉన్నారు కదా. సో బిగ్ బాస్ టైంలో సీజన్లో తనతో ఎక్కువ బాగుంది. అంటే వీళ్ళిద్దరూ అంటే దేవుడు కలిపిన అన్న చెల్లెళ్ళు అన్నాలా లేకపోతే ఏదైనా అక్క తమ్ముడు? నాకంటే చిన్నది, బట్ తన జ్యోతక్క అని అలవాటు అయిపోయి అందరికి. సో అదనమాట.